హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మొబైల్ ఛార్జర్. ఇది 5 వోల్ట్ వోల్టేజ్ మొబైల్ ఛార్జర్. ఇది ఇంటెక్స్ కంపెనీది. ఈ స్టిక్కర్ ఉండే పోయింది. ఇది బాగానే వర్క్ చేస్తుంది, కానీ సడన్గా ఆగిపోయింది. ఒకసారి పెట్టి చూపిస్తాను. నేను ఆన్ చేసిన ఇది ఇప్పుడు ఛార్జింగ్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్, ఛార్జింగ్ అయితే లేదు. ఇదే తీసి వేరేది పెడతాను, వేరేది పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు దీనికి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మల్టీమీటర్ పెట్టి. ఇప్పుడు ఆన్ చేసిన DC 20 రేంజ్లో పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, వోల్టేజ్ ఏమొస్తలేదు, ఆనే ఉంది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఇది వర్కింగ్ దే, కాకపోతే చాలా రోజులు అయింది పక్కకేసి. ఇది ఒక్కసారి ఇట్లా ప్లగ్ ఇన్ చేయగానే లోపల ఏదో ఊడిపోయినట్టు శబ్దం వచ్చింది. అంటే ఒకసారి చూద్దాం ఓపెన్ చేసేది. ఇది ఓపెన్ చేసి ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఇది రిపేర్ చేయొచ్చా లేదా ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. కొన్నిటికి ఇట్లా స్క్రూస్ ఉంటాయి, కొన్నిటికి స్క్రూస్ ఉండవు. ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలా ఇలా. కొన్ని ఈజీగానే వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఏదో ఊడిపోయింది ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది AC ఇన్పుట్ రావడానికి ఇక్కడ పిన్ ఉంటుంది ఇలాగే. ఇందులో నుంచి ఊడిపోయింది అది. ఈ కంపోనెంట్స్ మనం పోతే వేసుకోవచ్చు, కానీ ఇక్కడ కింద SMD కంపోనెంట్స్ ఏం పోయినా మనం ఇవి దొరకవు కాబట్టి మనం రిపేర్ చేయలేము. ఈ పైన కెపాసిటర్ కానీ, కాయిల్ కానీ, రెసిస్టర్ కానీ, ఈ USB పోర్ట్ కానీ ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ SMD కంపోనెంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇది IC, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇది ఇలా చిన్న చిన్న కంపోనెంట్స్ ఏదన్నా కాలిపోయినా కానీ మనం రిపేర్ చేయలేము. ఇది నేను ఇది ఊడిపోయింది కాబట్టి ఇదే ప్రాబ్లం అనుకుంటున్నా.
ఇది వచ్చి దీంట్లో ఫిక్స్ అవుతుంది ఇట్లా. ఇది ఊడిపోయింది కాబట్టి దీన్ని సాల్టింగ్ చేసాం మనం ఇక్కడ. కొద్దిగా పేస్ట్ పెట్టి కొద్దిగా స్ట్రాంగ్గా సాల్టింగ్ చేద్దాం. ఇలా ఓపెన్ అయినప్పుడు ఏమైనా డీసాల్టింగ్ అయినాయా ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలా. మన లూజ్ ఏమైనా లూజ్గా ఉన్నా కానీ సాల్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం ఇప్పుడు సాల్టింగ్ చేసిన చిన్న ప్రాబ్లమే, చూద్దాము ఇది ఓకే అవుతుందా కాదా. దీనికి ఒక గ్యాప్ ఉంటుంది, ఇలా కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఈ రెండిట్లా ఇది ఫిక్స్ చేయాలా. ఇప్పుడు మనం స్క్రూలు ఫిట్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే అయిందా కాలేదా. వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ చేసిన DC 20లో పెట్టిన. ఓకే ఫ్రెండ్స్, వోల్టేజ్ వస్తుంది చూడండి. స్క్రూలు ఫిట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, వస్తుంది వోల్టేజ్. మనం ఛార్జింగ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అవుతుంది. చిన్న ప్రాబ్లమే, ఎందుకంటే మీకు చూపించాలని చెప్పి చేసిన వీడియో. ఇది చిన్న మామూలుగా మనం వర్క్ పని చేస్తలేదని చెప్పి పక్కకు పడేస్తాం కాబట్టి ఇలా చిన్న రిపేర్లు మనం ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి రిపేర్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియోలో.